ఇక్కడ వాళ్ళ తండ్రి అశోక్ ఉన్నాడు. అశోక్ ఏం ఏం జరిగింది అసలు ఏం జరిగింది? అశోక్ ఏం జరిగింది చెప్పు. 3 నెలల కింద పెళ్ళైంది సార్. మంచిగా ఆయన చేసుకున్నారు. నలుగురు సమాజంలో 25 లక్షలు కట్నం చేసిర్రు. గుంటన్నర ప్లాట్ ఇచ్చిన, మంచి నివారణ చేసిన, మొత్తం బంగారం పెట్టిన 25 లక్షలది. ఏమంటే డబ్బులు మొత్తం ఇచ్చేసిన. ఏం లేకుండా నా ఒకటే బిడ్డ, నాకు కొడుకు బిడ్డ. నా కొడుకు నేను జీతం ఉండి కూలి చేసి నా కొడుకు నేను సంపాదించుకుంటా. నా ఒకటే బిడ్డ అని మంచి సంతోషం పెళ్లి చేసిన. కానీ ఈ విషయం ఆయన టార్చర్ పెట్టేది మాకు చెప్పలేదు సార్. చెప్పకపోయేసరికి మా ఊరు పెద్ద మనిషి అడిగితే, నేను మూడో నాడు నిద్ర నుంచి నా భార్యని టార్చర్ పెడుతున్నా, రోజు కొడుతున్నా. నేను ఆ పెళ్లి వద్దంటే మా అమ్మ నాయన కలిసి నాకు గుంజుకొచ్చి నాకు పెళ్లి చేసిరని ఈరోజు చెప్తుండ్రు. మాకు అప్పుడు దాకా మాకు తెలియదు. నా బిడ్డ ఇచ్చింది దాకా మాకు తెలియదు. వాళ్ళ అమ్మ నాయనకు తెలుసు అట. అయితే మా ఊరు పెద్ద మనిషి చెప్తే, అమ్మాయి పేరు ఏదో ఉంది, అమ్మాయి పేరు కాదు అంజలి, అమ్మాయి పేరు అజ్మేర్ అంజలి అట. ఆయన ఒప్పుకుండు ఈరోజు. నేను అజ్మేర్ అంజలికి నేను ప్రేమించిన, నేను పెళ్లి చేసుకుంటా, ఆ అమ్మాయిని చేసుకుంటా. ఆ అమ్మాయి మాట్లాడినట ఫోన్లో, ఆమెకు చంపేస్తే నేను నీకు పెళ్లి చేసుకుంటా అని మాట్లాడిరట. ఇవన్నీ టార్చర్లు నా బిడ్డకు రోజు టార్చర్లు పెడుతున్నా. నా బిడ్డ మా అమ్మ నాయనకి ఏం చెప్పాలని ఒక్కరోజు కూడా నా బిడ్డ ఫోన్ ద్వారా కూడా నా బిడ్డ మాకు చెప్పలే. మా బిడ్డ మొన్న ఆదివారం తీసి పండుగ చేసినాం, మంచిగా వచ్చిర్రు. తీసి పండుగ చేస్తే మా భార్య ఫోన్ చేసింది, అమ్మ ఉంగరం పెడతా అంటేనే వస్తా అంటున్నా మీ అల్లుడు అని చెప్పింది నా బిడ్డ. అయితే బిడ్డ నా పరిస్థితి బాగలే, నాకు జ్వరాలు నొప్పి రోగాలు జ్వరాలతో మేము ఉన్నాం. ఇప్పుడు ఏ పంట పండింది బిడ్డ, మేము తర్వాత పంట పండినప్పుడు మేము ఇప్పిస్తాం, మీరు రారి అని చెప్పేసరికి వాళ్ళు నా బిడ్డను తీసుకుని ఏ మాయ మాటలు చెప్పిండో, ఎన్ని టార్చర్ పెట్టి తీసుకొస్తుండో మాకు తెలియలే.